హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాకేష్. లాస్ట్ వీడియోలో మనం పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ లింకింగ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకున్నాము. అండ్ అలాగే పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ లింక్ లేని వారికి ఈ వీడియోలో ఎలా లింక్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అండ్ మోస్ట్లీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడానికి పాన్ అండ్ ఆధార్ డీటెయిల్స్ సేమ్ ఉండాలి. ఇన్ కేస్ మిస్ మ్యాచెస్ ఉంటే కరెక్షన్ చేయించుకున్నాక ఈ ప్రాసెస్కి వెళ్ళండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఈ ఫైలింగ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. నెక్స్ట్ పేజ్లో ఈ ఫైలింగ్ హోమ్ పేజ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మనకి ఈ ఫైలింగ్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో కింద లింక్ ఆధార్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజీలో పాన్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో పాన్ నెంబర్ అండ్ కన్ఫర్మ్ పాన్ నెంబర్ ఎంటర్ చేశాక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఈ బ్లాక్స్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ పేజ్లో పాన్ డీటెయిల్స్లో ఉన్న డీటెయిల్స్ చెక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ పేజ్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ 2026-27 సెలెక్ట్ చేసుకొని దెన్ టైప్ ఆఫ్ పేమెంట్ మైనర్ హెడ్ ఆప్షన్లో అదర్ రిసిప్ట్స్ 500 సెలెక్ట్ చేసుకొని కింద సబ్ టైప్ ఆఫ్ పేమెంట్లో ఫస్ట్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి. పాన్ అండ్ ఆధార్ లింక్ డిలే పేమెంట్ 1000 రూపీస్ పే చేయడానికి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను పేమెంట్ గేట్వే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కింద హెచ్డిఎఫ్సి ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేశాను. సో నెక్స్ట్ పేజ్లో పే నౌ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ టు బ్యాంక్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ యూపీఐ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ జనరేట్ క్యూఆర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఓపెన్ చేసి స్కాన్ చేసి పేమెంట్ చేయండి. మనకి ఇలా పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్లో డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మన సిస్టంలో ఫైల్ ఎక్కడ సేవ్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకొని సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. లాస్ట్లో మనం పే చేసిన చలాన్ పేజ్ ఇలా వస్తుంది. అండ్ ఇలా మనం ప్రాసెస్ చేశాక వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ లింక్ కంప్లీట్ అవుతుంది. అండ్ మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే ఒక వీడియో పోస్ట్ అయితే చేశాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మనం పాన్ అండ్ ఆధార్ లింకింగ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మీరు ఫ్రీగా నాతో చర్చించవచ్చు. నేను తప్పకుండా మీకు రెస్పాండ్ ఇస్తాను. సో ప్లీజ్ ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.